నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. నా పేరు భాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫేస్ మాస్క్ స్టిచ్చింగ్ ఎంతో ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నానండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. చలో, ఇక్కడ నేను ఫేస్ మాస్క్ రెడీ చేసుకోవడం కోసం 3 లేయర్స్ తీసుకున్నానండి. అంటే కాటన్ ఫ్యాబ్రిక్ని 3 లేయర్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 లేయర్స్తో కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు. 2 ఫ్యాబ్రిక్స్ 2 లేయర్స్ వచ్చేసి కాటన్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. ఒక లేయర్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా వేసాను అనమాట. సో దీనికి వెడల్పేమో 10 ఇంచులు ఉండేలాగా చూసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ వెడల్పు అడ్డం అనేది 10 ఇంచులు పెట్టాను. అలాగే ఈ పొడవు వచ్చేసి 7 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని విధంగా రెక్టాంగులర్ షేప్లో వస్తుంది కదా, అట్లా కట్ చేసుకున్నాను. టోటల్ 3 లేయర్స్ అదే విధంగా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి కార్నర్స్ ఉంటాయి కదండి, కార్నర్స్ దగ్గర 4 సెంటీమీటర్స్ని మార్కింగ్ చేశాను అనమాట. ఈ చివర్ల నుంచి అటువైపుకు ఇటువైపుకి 4 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకుని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా 4 సైడ్స్, ఈ 4 కార్నర్స్ కూడా అదే విధంగా 4 సెంటీమీటర్లకి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 4 సైడ్లు కూడా 4 సెంటీమీటర్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఒక్క లైన్ 1 సైడ్ వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ చేశానో అలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. క్రాస్గా స్టార్ట్ చేసి ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి మనం మార్కింగ్ క్రాస్గా చేసాం కదా, ఆ విధంగా ఈ క్రాస్గా ఉన్న దగ్గర మార్కింగ్ చేసిన ప్రకారంగా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఈ సైడ్ మాత్రం ఈ చివరి దాన్ని మాత్రం క్లోజ్ చేయకుండా ఓపెన్ పెట్టానండి. దాన్ని రివర్స్ చేసుకోవడం కోసం మనకి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 4 సైడ్లు కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత ఆ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేసుకోవాలి. ఒక్క 1/2 ఇంచు అట్లా ఖర్చు కోసం అట్లా వదిలేసుకుని మనకి కుట్టు మీద కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ తీసుకుని కట్ చేసుకుని కార్నర్స్ ఇప్పుడు దాన్ని విధంగా రివర్స్ చేసేసుకోవాలి. ఇంకా దీన్ని మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకున్న తర్వాత మనం పైకి తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది కదండి, దాన్ని విధంగా లోపల వైపుకి ఈ ఫోల్డింగ్స్ అనేవి లోపల వైపుకి వచ్చే విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని అక్కడ నుంచి కుట్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఈ కుట్ అనేది ఇంకా 4 సైడ్స్ కూడా మనం కంటిన్యూ చేసేయచ్చు అనమాట. 4 వైపులా కూడా నేను కుట్ అనేది వేసేస్తున్నాను, అక్కడ స్టిఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా కుట్ అనేది వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, 4 వైపులా కుట్టు పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఇట్లా సగానికి కాకుండా మనకి కార్నర్స్ ఉన్నాయి కదండి, ఆ కార్నర్స్ ఇట్లా తేలే విధంగా ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు అండి. ఐరన్ చేసుకుని దానిపైన కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడైతే ఫోల్డింగ్స్ చేశానో ఆ ఫోల్డింగ్ మీద మాత్రమే స్టిచ్ అనేది వేస్తున్నాను. 2 వైపులా స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఫోల్డింగ్స్ అట్లానే ఉండాలన్నమాట ఈ ఫేస్ మాస్క్లో. సో అందుకే అట్లానే స్టిచ్ అనేది పెట్టేసాను ఆ ఫోల్డింగ్స్ మీద. చూసారా, మనకి 2 సైడ్లు కూడా స్టిచ్ వేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక 10 ఇంచెస్ వరకు ఉండే ఎలాస్టిక్ని అయితే తీసుకున్నానండి. మీరు సైజ్ని బట్టి తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మరి లూజ్ అని టైట్ గాని అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టి అనమాట. సో దీన్ని విధంగా ఎలాస్టిక్ని తీసుకొని ఇట్లా మధ్యలోకి పెట్టేసుకుని ఈ చివరి నుంచి ఆ పక్కనే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా మనకి క్లాత్ మీద మాత్రమే స్టిచ్ పడే విధంగా చూసుకోవాలి. సో దానిపైన స్టిచ్ పెట్టేస్తున్నాను అనమాట. సో మనం ఎలాస్టిక్ని అటాచ్ చేసేసినట్టు అయిపోతుంది. అంటే ఎలాస్టిక్ మాత్రం స్టిచ్ అనేది పడకూడదు. సో ఈ విధంగా 2 వైపులా కూడా ఎలాస్టిక్ మీద ఆ స్టిచ్ పడకుండా నీట్గా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ని లోపల వైపు పెట్టేసుకుని పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మీకు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా దానిపైన ఇప్పుడు వచ్చేసి మనం ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని ఇట్లా ముడులు వేసేసుకుంటున్నాను. టైట్గా ఉండడం కోసం మంచిగా గట్టిగా ముడులు వేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని కట్ చేసేసుకొని ఎలాస్టిక్ని అయితే లోపల వైపుకి వెళ్ళిపోయే విధంగా మనం దాన్ని
లోపల వైపుకి మనకి బయటకి ఆ నాట్స్ అనేవి కనిపించకుండా ఉండడం కోసం లోపల వైపుకి నేను అట్లా తిప్పేశాను అనమాట. ఇంక ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ ఓపెన్లా ఉండడం కోసం ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా ఓపెన్లా పైకి తీసుకుని దానిపైనుంచి స్టిచ్ పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మాస్క్ అనేది మనకి పైకి అనేది ఉంటుంది. మనకి ఫేస్ మాస్క్ మనం వేసుకునేటప్పుడు మనకు ఓపెన్ స్పేస్ లాగా అన్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా పైకి ఇట్లా ఫోల్డ్ చేసేసి దాన్ని అదే విధంగా ఉండడం కోసం దానిపైన స్టిచ్ అనేది పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి. కావాలంటే 2 స్టిచెస్ వేసుకోవచ్చు, మనకి స్టిఫ్గా ఉంటుంది అక్కడే అది. సో చూసారు కదండి, అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ మనం బయట కొనుక్కునే మాస్కుల కంటే కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో చూసారు కదండి, మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.